టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ కలేజా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్ అయినా ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ లో సెన్సేషనల్ కలెక్షన్లతో అన్ని చోట్ల ఊహకందని ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా కొత్త సినిమాలకు ధీటుగా వసూళ్ల పరంగా మాస్ రచ చేయడం విశేషమని చెప్పవచ్చు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా కొత్త రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్నా కానీ జస్ట్ లో కొత్త రికార్డులను మిస్ అయింది సినిమా. అయినా కానీ ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన అప్రాక్స్ కలెక్షన్ల వివరాలను గమనిస్తే నైజాం లో 3.32 కోట్లు, సీడెడ్ లో 37 లక్షలు, వైజాగ్ లో 40 లక్షలు, ఈస్ట్ లో 20 లక్షలు, వెస్ట్ గుంటూరులలో 62 లక్షలు, కృష్ణా నెల్లూరులో కలుపుకొని 41 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5.32 కోట్ల వరకు గ్రాస్ మార్కును అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 48 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 1,05,00,000 వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6.85 కోట్ల దాకా గ్రాస్ మార్కును అందుకొని ఊహకందని ఊచకోత కోసింది. టాలీవుడ్ లో రీ రిలీజ్ లలో ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకు నైజాం లో అద్భుతమైన ట్రెండ్ కనిపించినా కానీ సీడెడ్ ఏరియాలో మరి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. అక్కడ కలెక్షన్స్ అనుకున్న విధంగా వచ్చి ఉంటే ఓవరాల్ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగి కొత్త రికార్డును నమోదు చేయడానికి అవకాశం ఉండేది. అయినా కానీ సినిమాకు ఓవరాల్ గా మొదటి రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ దక్కాయని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్ అయిన ఈ సినిమాకు రీ రిలీజ్ లో మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతమయ్యి మాస్ ఊచకోత కోసిందని చెప్పాలి. ఇప్పుడు ఇక వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి జోరును చూపించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.